నామానికి మహిమ కలిగిన గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 145 కీర్తనలు 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆమేన్, హల్లెలూయా. చక్కటి వాక్యం కదండి. నిజంగానే ఉదయకాలం ముందు లేచిందే ఆ పని చేసుకుంటూ సమయం వృధా చేయకుండా లేచిందే ప్రార్థన చేసుకుని వాగ్దానం విన్నట్లయితే ఆ వాగ్దానాలు మన పట్ల దేవుడు జరిగిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు అందరికీ ఉపకారంట. ఆయన ఎలాంటి కీడు చేసే దేవుడు కాదండి మన దేవుడు. ఎందుకంటే ఆయన లోకంలో ఉన్నవానికన్నా మనలో ఉన్న యేసే గొప్పవాడు. కాబట్టి యేసు అనగానే రక్షకుడండి. ఆయన ప్రేమగల దేవుడు. కాబట్టి ఆయనలో ఎక్కువ దీర్ఘశాంతము, ప్రేమ, ఆప్యాయత, కనికిరము, దీర్ఘశాంతము, మంచి దయాలత్వం కలిగిన మనసు కలిగిన వాడాయన. అలాంటి వారికి అందరికీ ఆయన ఏం చేసేవాడంటే ఉపకారం చేసేవాడు. అంతేగాని కీడు చేసే వ్యక్తి కాదు, కీడు చేసే దేవుడు కాదు. ఆయన మనకి మేలు చేసే దేవుడు. ఎవరైనా కానీ, అది ఒకవేళ కుల మత భేదం లేకుండా ఎవరైనా కానీ వారు ఆపదలో ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదండి. ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, ఉపకారిగా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా కానీ ప్రార్థన చేస్తే, దేవా నాకు ఇది కావాలి, ఆయన ఇవ్వండి ప్రభు అంటే ఆయన ఇచ్చే దేవుడు అండి. అంతేకాని ఆయన మనుషుల్లాగా మోసం చేసే దేవుడు కాదు. అక్కడ వారిలాగా వీరిలాగా మన ప్రాణ స్నేహితుల్లాగా మోసం చేసే దేవుడు కాదు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉంటుందంట. ఆయన కనికరం చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు అందరి కనికరాన్ని కన్నా కూడా చేసే కనికరం మన మీద ఉంటే మనకి ఏ టెన్షన్ అవసరం ఉండదు, మనకి ఎలాంటి భయం ఉండదు అండి. ఆయన కనికరం మన మీద ఉంటే ఎక్కడ వెళ్తున్నా పెద్ద ప్రమాదం మనకు కొంచున్నా కనికరిస్తే చాలు ఆ చిన్న ప్రమాదంగా దేవుడు మార్చగలడండి. అసలు ప్రమాదమే రానియకుండా తప్పించగలడు అలాంటి దేవుడు యేసయ్య. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఆయన ఏ కార్యం చేయలేదని బాధపడుతున్నారేమో, ఎన్నోసార్లు ప్రార్థన చేశాను కానీ నాకు జవాబు లేదని బాధపడుతున్నారేమో, ఆయన మీ జీవితాల్లో ఉపకార్యాలు చేసే దేవుడు అండి. కార్యాలు, గొప్ప కార్యాలు, మంచి కార్యాలు చేసే దేవుడు ఆయన. మీరు విశ్వసించండి. అదే ప్రార్థన మరలా చేస్తుండండి. అడిగింది ఎన్నిసార్లు అడగాలనుకోవద్దండి. ప్రార్థన చేస్తూ పూర్ణ మనసుతో ప్రార్థన చేయండి. 2 రకాలు ఉందండి ప్రార్థనలో. పూర్ణ మనసు చేయడం ఒకటి, రెండోది పూర్ణ మనసు కాకుండా ఎన్నో సంవత్సరాలు చేసినా జవాబు రాదండి. కాబట్టి మీ పూర్ణ మనసుతో విశ్వాసంతో ప్రార్థన చేయండి. తప్పకుండా అనేకమంది మేలు మీరు చూస్తారండి. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఉదయకాలం ముందు ఎవరైతేనైనా వాగ్దానం ఉంటున్నారో వాళ్ళ జీవితాల్లో అయా తండ్రి ఉపకారాలు చేసే దేవుడు, అయినా గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభా. నువ్వు ఒక ఉపకారిగా ఉన్నావు ప్రభా, నీకు వందనాలయ్యా. కుల మత భేదం లేకుండా ఎవరు ప్రార్థన చేసినా నువ్వు వినే దేవుడయ్యా. ఎవరు మొరపెట్టినా జవాబిచ్చే దేవుడయ్యా. ప్రతి ఒక్కరిని కీడు నుంచి తప్పించే దేవుడు నా ప్రభా. అనారోగ్యంతో నన్ను స్వస్థపరిచిన, మరణ పడుతున్న వారిని విడిపించండి. క్రిస్మస్ దినాల్లో ఉండగా ఎవరికైతే ఏ అవసరత కావాలో దయచేయండి. వారి కుటుంబాలని దీవించండి. ప్రతి సేవకుల బిడ్డల్ని దీవించండి నా ప్రభా. యేసయ్యా, వాళ్ళు చేసే ప్రతి సేవలో తోడుగునండి నాయన. ఇదిగో యేసయ్యా ప్రభా తండ్రి, వివాహం కాని బిడ్డలు వివాహం జరిగించిన గర్భాలను దయచేయండి. ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.